సో ఎప్పుడైతే హైయెస్ట్ క్రియేటివ్ ఎనర్జీ, హైయెస్ట్ హీలింగ్ ఎనర్జీ ఈ రెండిటి కలయిక జరుగుతుందో ఈ ప్రక్రియని రీబర్తింగ్ అని అంటాం. రీబర్తింగ్ అని అంటే పునర్జీవింప చేయటము లేదా సృజనాత్మకంగా చేయటం లేదా నూతన ఆరంభము అని అర్థం. సో ప్రతి అమావాస్య కూడా అది మంచిదా చెడ్డదా ఇవన్నీ మనం పక్కన పెడితే అమావాస్య అనేది ఒక రీసెట్ బటన్ లాంటిది. అంటే ఇంతవరకు మనం ఏదైతే ఆందోళనలు, ఒత్తిడులు లేక అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ వచ్చామో వాటన్నిటిని ఒక్కసారి పక్కన పెట్టి ఒక న్యూ ఫ్రెష్ బిగినింగ్ కోసం అమావాస్య రోజులు ఒక చక్కటి శక్తిని భూమి మీదకి రిలీజ్ చేస్తాయి. సో ప్రతి పౌర్ణమి ఎంత ముఖ్యమో ఒక ఆధ్యాత్మిక సాధకుడికి అమావాస్య రోజు ధ్యాన సాధన కూడా అంతే ముఖ్యమైనది. ఎందుకంటే ఆ రీసెట్ ఆర్ రిఫ్రెష్ బటన్ అనబడే ఇది ఈ అమావాస్య రోజు హీలింగ్ ఎనర్జీస్ అనేవి రిలీజ్ చేయబడతాయి. అమావాస్య అంటేనే హీలింగ్ ఎనర్జీస్ రిలీజ్ చేయబడతాయి. ఒక నూతన ఆరంభము, గడిచిన రోజులలో మనకి తెలిసి గాని తెలియక గాని సేకరించుకున్నటువంటి సరికానివన్నిటిని రిలీజ్ చేసే ప్రాసెస్ అన్నమాట. ఇకపోతే క్రియేటివ్ ఎనర్జీ. క్రియేటివ్ ఎనర్జీ అంటే యాజ్ యు నో అప్కమింగ్ డేస్ లో ఆగస్ట్ లో 8/8 లయన్స్ గేట్వే పోర్టల్ ఉంది కనుక, లయన్స్ గేట్వే యాక్టివేషన్ పోర్టల్ ఉంది కనుక లయన్స్ గేట్వే పోర్టల్ అంటేనే క్రియేటివిటీ, క్రియేటివ్ ఎనర్జీ మన యొక్క అన్ని పొరలలో ఉన్న చైతన్యానికి విస్తారంగా తన యొక్క శక్తిని ప్రసరణ చేసి మన యొక్క ఉన్నతీకరణకు ఉపయోగపడేటువంటి శక్తి ఈ లయన్స్ గేట్వే పోర్టల్ ద్వారా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది మనం పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి 8/8 పోర్టల్ మెడిటేషన్స్ చేసుకుని వస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ ఈ ఇయర్ లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అలాంగ్ విత్ ద న్యూ మూన్ లయన్స్ గేట్వే పోర్టల్ కూడా వస్తుంది. న్యూ మూన్ లయన్స్ గేట్వే పోర్టల్ కన్నా 4 days ముందరే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏమిటంటే ఈ రెండు కాంబినేషన్ న్యూ మూన్ హీలింగ్ ఎనర్జీస్ ని లయన్స్ గేట్వే పోర్టల్ క్రియేటివ్ ఎనర్జీని కలిగి ఉంది కనుక ఈ రెండిటి కలయిక ద్వారా జూలై 26th నుంచి ఆగస్ట్ 12వ తారీఖు వరకు, ముఖ్యంగా ఆగస్ట్ 8th హైయెస్ట్ అండ్ పీక్ ఎనర్జీస్ లో ఉంటూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ సోషల్ ఎనర్జీ, క్రియేటివ్ ఎనర్జీ, బోల్డ్ ఎనర్జీ, రైట్, ఒక ధైర్యము, సాహసోపేతమైనటువంటి శక్తి, సృజనాత్మక శక్తి, సోషల్ ఎనర్జైజింగ్ శక్తి అనేది భూమి మీదకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ సోషల్ ఎనర్జీ అంటే ఏమిటి? లెట్ us టాక్ అబౌట్ దిస్. మీరు ఈ పదాన్ని వినే ఉన్నారో లేదో, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ సోషల్ ఎనర్జీ. సోషల్ ఎనర్జీ అంటే మనము మన చుట్టూ ఉన్న ప్రపంచంతో, మనుషులతో ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఎలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉన్నాము అన్నదాన్ని సోషల్ ఎనర్జీ అని అంటారు. సో ఎప్పుడైతే ఒక న్యూ మూన్ తాలూకా హీలింగ్ ఎనర్జీస్ అలాగే ఒక పోర్టల్ తాలూకా క్రియేటివ్ ఎనర్జీస్ మర్జ్ అవుతాయో ఆ సమయంలో ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారో లేని వారికి కూడా ఇది వర్తిస్తుంది. తన చుట్టూ ఉన్న వాటితో ఇంటరాక్ట్ అయ్యే విధానం మారిపోతుంది. మీ యొక్క ఎమోషన్స్ కానీ లేకపోతే మీ రెస్పాన్సెస్ కానీ రియాక్షన్స్ కానీ ఆగస్ట్ 2 నుంచి మొదలుకొని 8వ తారీఖు వరకు, రైట్, బికాస్ పీక్ స్టేజ్ వచ్చేసి పీక్ ఎనర్జీస్ వచ్చేసి ఆగస్ట్ 8th ఉంటాయి. ఓకే, సో చాలా హైటెండ్ గా ఉంటాయి. నెంబర్ ఆఫ్ థాట్ ఫ్లక్చుయేషన్స్, ఎమోషనల్ అన్బ్యాలెన్సెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు, రైట్. సో ఈ పీరియడ్ లో రిలీజ్ అయిన ఎనర్జీస్ ని మనం ఒక్కసారి, సోషల్ ఎనర్జీ అంటే ఈ ఎమోషన్స్ ని ఎప్పటికప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఎవరితో ఎంత మనం ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అన్న అవేర్నెస్ లో ఉంటే గనక ఈ పీరియడ్ లో వచ్చే ఎనర్జీస్ ని లయన్స్ గేట్వే పోర్టల్ యాక్టివేషన్ టైంలో మన కాన్షియస్నెస్ అన్ని లేయర్స్ లో మనం ఎక్స్పాండెడ్ గా యూటిలైజ్ చేసుకోవడానికి, అబెండెన్స్ ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఈ సోషల్ ఎనర్జీ అనేది చాలా హైటెండ్ గా ఉంటుంది. అంటే మనము ప్రయత్నం చేసినా చెయ్యకపోయినా అన్ని మనకి సమకూరుతూ వస్తాయి అన్నమాట. మనం ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో దానికి అనుగుణంగా అన్ని మన ముందుకు వచ్చి చేరుతూ ఉంటాయి. అయితే వాటితో మనం ఎక్కడైనా డీల్ చేస్తున్నప్పుడు అవేర్నెస్ లేకుండా డీల్ చేస్తే గనక ఆ సమయంలో ఆ సోషల్ అవేర్నెస్, సోషల్ ఎనర్జీ వలనే లాట్ ఆఫ్ ఎనర్జీ డ్రైన్ అవుట్ అవుతాం. ఇది ఈ పీరియడ్ లో న్యూ మూన్ ప్లస్ లయన్స్ గేట్వే పోర్టల్ కంబైన్డ్ ఎనర్జీలో వచ్చినటువంటి బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఆల్సో. ఒక్కటే డ్రాబ్యాక్ ఏమిటది? అవేర్నెస్ అనేది మీరు కోల్పోతే గనక కంప్లీట్లీ డ్రైన్ అవుట్ అయిపోతారు. సో మై డియర్ ఫ్రెండ్, ఈ న్యూ మూన్ వచ్చేసి
లియో అంటే సింహరాశిలో వస్తుంది. సింహరాశికి ఉన్నటువంటి అన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ని కూడా తనలో క్యారీ చేస్తూ వస్తుంది. తన సత్యాన్ని తను అనర్గళంగా అథెంటిక్ గా ప్రకటించే తత్వము, తన సత్యస్థితిలో తాను స్థిరంగా నిలబడేటువంటి తత్వము, అలాగే అది ప్రాపంచిక విషయాలైనా కానీ ఆధ్యాత్మిక విషయాల్లోనైనా కానీ దేనినైనా చాలా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలిగేటువంటి అన్ని రకాల శక్తి సామర్థ్యాలను ఈ న్యూ మూన్ మనకు అందిస్తుంది. బికాస్ న్యూ మూన్ అనేది 8 పోర్టల్ కి చేరువలో ఉంది కనుక ఇక్కడ ఈ పీరియడ్ లో మేనిఫెస్టేషన్ ఎనర్జీస్, అబండెన్స్ ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ద ఓన్లీ వన్ కీ టు గెయిన్ ఫ్రమ్ దిస్ ఎనర్జీస్, ఈ ఎనర్జీస్ నుంచి మనము లాభపడటానికి మనకున్న ఒకే ఒక్క కీ ఏమిటంటే అవేర్నెస్. కంప్లీట్ అవేర్నెస్ తో ఉండాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ న్యూ మూన్ చాలా స్పెషల్ న్యూ మూన్ కనుక మనము కాస్మిక్ వన్నెస్ యాప్ లో లేదా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అబ్జర్వ్ చేస్తే గనక గమనిస్తే స్పిరిట్ గైడ్స్ తో కనెక్ట్ చేస్తూ న్యూ మూన్ ఎనర్జీస్ ని ఏ విధంగా హైటెండ్ గా మనం రిసీవ్ చేసుకోవచ్చు అంటూ ఒక కోర్స్ రన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ ఫీల్ ఎట్ హార్ట్, మీకు అనిపిస్తే ఇది నాకు అవసరమేమో అని అనిపిస్తే కనుక చెక్ ద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ జాయిన్ మీ ఫర్ ద August 4th సెషన్ కనెక్టింగ్ విత్ యువర్ స్పిరిట్ గైడ్స్ ఆన్ దిస్ న్యూ మూన్. అలాగే August 6th and 7th కూడా లైన్స్ గేట్వే పోర్టల్ కి యాక్టివేషన్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీసెస్ ని షేర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ తర్వాత నేను చెప్పబోయే ఆ 3 యూనివర్సల్ మెసేజెస్ మీకు విని ఇది నాకు అవసరమో అని అనిపిస్తే గనక ఐ అగైన్ వెల్కమ్ యూ టు జాయిన్ మీ ఆన్ August 6th and 7th ఫర్ ద లైన్స్ గేట్వే అట్యూన్మెంట్, సిరియస్ అట్యూన్మెంట్ పోర్టల్ మెడిటేషన్స్. అండ్ August 8th ఆబ్వియస్లీ మనకి యూట్యూబ్ లో ఒక లైవ్ సెషన్ ఉంటుంది. యూ కెన్ జాయిన్ దాట్. But prior preparation is very important, right? And tuning with the serious frequencies is very important. ఒకవేళ మీకు మీ హృదయంలో మీ ఇంట్యూషనల్ గా ఇది నాకు అవసరమే అనిపిస్తే కనుక చెక్ ద డిస్క్రిప్షన్. August 6th and 7th సీరియస్ అట్యూన్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఫాలోడ్ బై August 8th మనకి సీరియస్ పోర్టల్ అట్యూన్మెంట్ ఉంటుంది. అండ్ నౌ కమింగ్ టు దిస్, అండ్ ఈ పర్టికులర్ ఫేజ్ లో హైయెస్ట్ పాసిబుల్ హీలింగ్ ఎనర్జీస్ అండ్ క్రియేటివ్ ఎనర్జీస్ అన్ని రన్ అవుతూ ఉంటాయి కనుక లెట్ us మేక్ బెస్ట్ యూస్ ఆఫ్ దెమ్. రైట్? ఆ బెస్ట్ యూస్ చేసుకోవటానికి ఓన్లీ వన్ వే ఏమని చెప్పాను? అవేర్నెస్. అండ్ నౌ లెట్ us dive into the 3 universal messages I have for you. రైట్? సో ఈ మెసేజెస్ లోనికి వెళ్ళటానికి ముందర ఐ వాంట్ యు టు ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్. మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. వాట్ ఈస్ దట్ ఐ వాంట్ రైట్ నౌ ద మోస్ట్ ఫ్రమ్ మై లైఫ్? నా జీవితంలో ప్రస్తుత క్షణంలో నాకు అత్యంత ఉపయోగకరమైన అవసరమైనది ఏమిటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అండ్ మై డియర్ ఫ్రెండ్, ఐ రిక్వెస్ట్ యూ టు ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ద ఫస్ట్ ఆన్సర్ ఏదైతే వస్తుందో దాన్ని ఖచ్చితంగా ట్రస్ట్ చేయండి. నో జడ్జ్మెంట్, నో అనలైజింగ్, నో ఓవర్ థింకింగ్. ఏది ఈ ప్రస్తుత క్షణంలో నా జీవితంలో నాకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశము లేదా విషయము ఏమిటి అని అడగండి. గెట్ యువర్ ఆన్సర్. నౌ టేక్ ఎ డీప్ బ్రెత్. Release. Now, I want you to choose 3 numbers. 1, 2, 3. ఈ 3 numbers లో ఒక నెంబర్ ని చూస్ చేసుకుని రెడీగా ఉండండి. బట్ లెట్ మీ టెల్ యూ, ఏదైతే ఫస్ట్ నెంబర్ మీకు వస్తుందో దట్ ఈస్ ద మెసేజ్ ద యూనివర్స్ హ్యావ్ ఫర్ యూ. యూనివర్స్ నుంచి మీకు వచ్చినటువంటి మెసేజ్ అది. బట్ ఇంకొక విషయం ఏమిటంటే ఏదైతే 3 మెసేజెస్ ఉన్నాయో ఇది అందరికీ ఏదో ఒక సమయంలో వర్తించేవే. కాకపోతే ఈ మూడిటిలో ఏది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దేనిని ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని మీకు ఒక క్లారిటీ కోసము యు సెలెక్ట్ ఎనీ 1 నెంబర్. ఈ 3 నెంబర్స్ లో 1, 2, 3 నెంబర్స్ లో ఒక నెంబర్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అగైన్ ఐ సే దిస్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని మాత్రమే నమ్మండి. రెడీ? ఎస్. ఇఫ్ యూర్ రెడీ జస్ట్ కామెంట్ యువర్ నంబర్. మీ నంబర్ కామెంట్ చేయండి. అలాగే టైప్ రెడీ ఆర్ ఆర్ అని టైప్ చేయండి. వెల్, నౌ న్యూ మూన్ కి ఇంటెన్షన్ సెట్ చేసుకుందాం. నాతో పాటు ప్యారలల్లీ 3 సార్లు ఈ ఇంటెన్షన్ ని, సంకల్పాన్ని చెప్పండి బిఫోర్ గోయింగ్ టు లిసన్ ద యూనివర్సల్ మెసేజెస్. స్టార్టింగ్ నౌ, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్. ఈ యూనివర్సల్ మెసేజెస్ ని ఈ క్షణాన నా దైవీకమైన ఉన్నతి కొరకు కావలసినటువంటి
బీజాలను నాటపడటానికి అంగీకరిస్తున్నాను. యూనివర్సల్ మెసేజెస్ ని నా యొక్క దైవీకమైన ఉన్నతీకరణకు ఉపయోగపడే బీజాలుగా నా చైతన్యంలో నాటపడటానికి అంగీకరిస్తున్నాను. థర్డ్ టైం, ఈ యూనివర్సల్ మెసేజెస్ నా యొక్క హైయెస్ట్ గుడ్ ఉన్నతీకరణ ఆఫ్ మై డివైన్ ఎనర్జీ, నా యొక్క దైవీకమైన ఉన్నతీకరణకు ఉపయోగపడే బీజాలు నాటినది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Now, let us dive into the 3 messages. The first universal message on this new moon plus Lions Gateway portal activation ఏంటంటే హీలింగ్ ఎనర్జీ. హీలింగ్, మీ ప్రకంపనను పెంచటానికి హీలింగ్ అవసరం. సో ఎవరైతే నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్నారో ద యూనివర్సల్ మెసేజ్ ఆన్ దిస్ న్యూ మూన్ అండ్ ద లైన్స్ గేట్వే పోర్టల్ ఏంటంటే యూ మస్ట్ గెట్ రెడీ విత్ ద హీలింగ్ ఎనర్జీస్. మీ యొక్క చైతన్యంలోనికి ఆ హీలింగ్ ఎనర్జీస్ ని ప్రసరణ చేయబడుతున్నాయి. సో ఏదైతే మనం ఇంటెన్షన్ ముందుగా పెట్టుకున్నామో, ఇంటెన్షన్ పెట్టుకున్నామో ఈ యొక్క ఎనర్జీస్ ద్వారా, అంటే ఈ పోర్టల్ ద్వారా, న్యూ మూన్ ద్వారా రిలీజ్ అయ్యే ఎనర్జీస్ నా యొక్క దైవీక ఉన్నతీకరణకు ఉపయోగపడాలని నేను సంకల్పించుకున్నాను. సో ఆ దైవిక ఉన్నతీకరణకు ఉపయోగపడాలి అంటే ఒకవేళ మీరు గనక నెంబర్ 1 సెలెక్ట్ చేసుకుంటే ఆ దైవిక ఉన్నతీకరణకు ఉపయోగపడే విధంగా హీలింగ్ జరగాలి అని అర్థం. హీలింగ్ అంటే ఇట్స్ నాట్ అట్ ద ఫిజికల్ లెవెల్ ఓన్లీ, కేవలం భౌతికంగా మాత్రమే హీలింగ్ అవ్వటం అనేది కాదు. ఈ హీలింగ్ అనేది మనల్ని భౌతికంగా, భావోద్వేగ పరంగా, ఆలోచన పరంగా, థాట్ లెవెల్లో, అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనల్ని హీల్ చేస్తుంది. అయితే ఈ హీలింగ్ జరగాలి అంటే మై డియర్ ఫ్రెండ్, ప్రతి హీలింగ్ కి కూడా ఎస్పెషల్లీ యూనివర్సల్ లెవెల్లో ఒక పోర్టల్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకున్నప్పుడు, మనం ఇంటెన్షన్ సెట్ చేసుకున్నప్పుడు ఆ హీలింగ్ మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ మీద వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ యూనివర్సల్ ఎనర్జీ మన తాలూకా బేస్ లైన్ కాన్షియస్నెస్ ఎంత ఉందో చెక్ చేస్తుంది. ఈ బేస్ లైన్ కాన్షియస్నెస్ అంటే ఏమిటి, దాని గురించి మాట్లాడడానికి ముందు అసలు హీలింగ్ అనేది ఎక్కడ అవసరమో కొంచెం మాట్లాడుకుందాం. సో హీలింగ్ అంటే ఎప్పుడు కావాలి, ఎప్పుడైతే ఒక వ్యక్తికి తన మీద తనకి ప్రేమ లేదో అలాంటప్పుడు హీలింగ్ కావాలి. తన భావోద్వేగాల పట్ల కంట్రోల్ లేదో అలాంటప్పుడు హీలింగ్ కావాలి. తన ఆలోచనల పట్ల నియంత్రణ లేదో అప్పుడు హీలింగ్ కావాలి. అవునా? సో ఇక్కడ మనం మనం రిసీవ్ చేసుకుంటున్నటువంటిది, ఇప్పుడు నేను చెప్తున్నది మీరు వింటున్నప్పుడు కూడా ఐఎమ్ రిసీవింగ్ దిస్ హీలింగ్ ఎనర్జీ అని మనసులో ప్రకటిస్తూ వినండి. ఓకే, ఎవరైతే నెంబర్ 1 సెలెక్ట్ చేశారో, అలాగే నెంబర్ 1 సెలెక్ట్ చెయ్యని వారు కూడా యాజ్ అ సెడ్ ఈ 3 యూనివర్సల్ మెసేజెస్ మనకి మన లైఫ్ లో ఏదో ఒక టైంలో త్రూ అవుట్ దిస్ ఇయర్ ఉపయోగపడేవే కనుక మీరు కూడా ఇంటెన్షన్ ని సెట్ చేసుకుంటూ వినండి. నేను ఈ హీలింగ్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకుంటున్నాను అని. సో హీలింగ్ అనేది ఇక్కడ ఏం చెప్తున్నాం, హీలింగ్ అంటే మనకు తెలిసి ఓన్లీ ఫిజికల్ బాడీ హీలింగ్ అనుకుంటాం. బట్ ఒక పోర్టల్ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఎనర్జీని నేను రిసీవ్ చేసుకుంటున్నాను అన్న ఇంటెన్షన్ పెట్టిన హీలింగ్ అనేది ఈ బేస్ లైన్ కాన్షియస్నెస్ మీద జరుగుతుంది అనమాట. ఈ బేస్ లైన్ కాన్షియస్నెస్ ని యూనివర్స్ చెక్ చేస్తుంది. ఎలా చెక్ చేస్తుందంటే ఈ వ్యక్తికి సెల్ఫ్ లవ్ అనేది ఎంత ఉంది, అన్కండిషనల్ లవ్ అనేది ఏ పర్సంటేజ్ లో ఉంది అన్నది చెక్ చేస్తుంది. సో సెల్ఫ్ లవ్ అని అంటే మనకు మనం టైం ఇచ్చుకోవడం, మన కోసం మనం చేసేవి. అన్కండిషనల్ లవ్ అంటే అందరిపైన అన్నిటిపైన షరతులు లేని ప్రేమని కలిగి ఉండటం. అయితే అన్నిటిపైన అందరిపైన షరతులు లేని ప్రేమని కలిగి ఉన్న వ్యక్తి తనను తాను ప్రతినిత్యము అణిచివేసుకుంటూ, తనని తాను బాధకు గురి చేసుకుంటూ అన్కండిషనల్ లవ్ కొంతమంది చూపిస్తారు. అటువంటి వారికి బేస్ లైన్ కాన్షియస్నెస్ అనేది మీట్ అవ్వదు. యు గెట్ మీ? షరతులు లేని ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ అనేది ఎలా ఉండాలంటే మీ యొక్క కాన్షియస్నెస్ ని, అంటే మీ యొక్క చైతన్యాన్ని అప్లిఫ్ట్ చేసేదిగా ఉండాలి. అంతేగాని మిమ్మల్ని మనోవ్యధకి గురి చేస్తూ చూపించే అన్కండిషనల్ లవ్ యూనివర్స్ నుంచి వచ్చేటువంటి ఆ హీలింగ్ ఎనర్జీస్ ని జరగనివ్వదు. కనుక మై డియర్ ఫ్రెండ్,
ఐ సే దిస్, ఇంకొకసారి మనసులో డీప్ డౌన్ టేక్ ఎ డీప్ బ్రెత్, ఏ కంప్లీట్ సరెండరెన్సీతో ఈ పోర్టల్ ద్వారా వస్తున్నటువంటి హైయెస్ట్ పాసిబుల్ డివైన్ ఎనర్జీని నా యొక్క డివైన్ అప్లిఫ్ట్మెంట్ కోసము ఉపయోగించటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను రిసీవ్ చేసుకుంటున్నాను అంటూ ఈ భావ ప్రకటనలో రైట్ గో బ్యాక్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది మీకు ఇంకొకసారి వినాలి అనుకుంటే పాజ్ ద వీడియో, గో బ్యాక్. ఓకే, గో బ్యాక్ అండ్ అగైన్ నాతో పాటు రిపీట్ చేయండి. ఈ యొక్క డివైన్ పోర్టల్ ద్వారా, లైన్స్ గేట్వే ద్వారా వస్తున్నటువంటి ఎనర్జీని నా యొక్క హైయెస్ట్ డివైన్ గుడ్ కి ఉపయోగించుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను, రిసీవ్ చేసుకుంటున్నాను. ఓకే, సో యాజ్ అ సెడ్ బేస్ లైన్ కాన్షియస్నెస్ అని ఉంటుంది హీలింగ్ కి. ఆ బేస్ లైన్ కాన్షియస్నెస్ లో ఏం చెక్ చేస్తారు, యూనివర్స్ ఏం చెక్ చేస్తుంది అంటే ఈ వ్యక్తికి సెల్ఫ్ లవ్ ఎంత ఉంది, అలాగే ఈ వ్యక్తి తాలూకా అన్కండిషనల్ లవ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేస్తారు. సో సెల్ఫ్ లవ్ గనక ఆ వ్యక్తికి తక్కువ ఉంటే దెన్ ఎ లాట్ ఆఫ్ హీలింగ్ ఇంటర్నల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్ హీలింగ్ అనేది జరుగుతుంది. దానికి ప్రతిఫలంగానే ఆ వ్యక్తి విపరీతమైన ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ కి అండర్గో అవుతారు. సో యాజ్ అ సెడ్ ఈ పీరియడ్ లో చాలా ఎమోషనల్ గా డౌన్ అవుతూ ఉంటాము, థాట్స్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, మూడ్ స్వింగ్స్ జరుగుతూ ఉంటాయి, బికాస్ ఆ పర్సన్ కి హీలింగ్ జరుగుతుంది అని అర్థం అనమాట. అదే గనక మనకి తెలియదు కదా, మనం ఇంటెన్షన్ సెట్ చేయలేదు కాబట్టి నేను ఇలా ఎమోషనల్ గా అప్ అండ్ డౌన్ అవుతున్నాను అని మనం చెక్ చేసుకుంటాం, మళ్ళీ వెనక్కి వస్తుంటాం. కొంతమంది అది కూడా కంట్రోల్ చేసుకోలేరు, జస్ట్ ఫ్లో. రైట్, ఎప్పుడైతే మీరు ఈ మెసేజ్ విని ఈ మెసేజ్ తో మీరు రెసనేట్ అవుతున్నట్లయితే గనక నేను చెప్పిన ఇంటెన్షన్ ని మీరు చెప్పుకోవడం ద్వారా యుల్ బి మచ్ మోర్ అవేర్నెస్ ఇస్ ద కీ ఈ ఎనర్జీస్ ని బెస్ట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి. సో ఎవరెవరికైతే నెంబర్ 1 కాన్షియస్ గా మీరు ఇంట్యూషనల్ గా సెలెక్ట్ చేసుకున్నారో, సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా సెట్ దిస్ ఇంటెన్షన్. సో ఈ విధంగా హీలింగ్ అనేది అన్ని లెవెల్స్ లో జరుగుతుంది. హీలింగ్ నాట్ ఓన్లీ ఎట్ ద ఫిజికల్ లెవెల్, ఎట్ ద స్పిరిచువల్, ఎమోషనల్ అండ్ ఆల్ ద లెవెల్స్. సో ఆ బేస్ లైన్ కాన్షియస్నెస్ అప్లిఫ్ట్ అవుతుంది అనమాట. డిడ్ యు గెట్ మీ? ఎప్పుడైతే మీరు నేను చెప్పిన ఇంటెన్షన్ సెట్ చేసుకుని రిసీవింగ్ మోడ్ లో నేను ఉన్నానని ఒక థాట్ రిలీజ్ చేస్తారో, ఆ బేస్ లైన్ కాన్షియస్నెస్ ఏమవుతుంది, కమింగ్ డేస్ లో ఎస్పెషల్లీ August 8th ద హైయెస్ట్ పీక్ ఎనర్జీస్ ఉంటాయి, లైన్స్ పోర్టల్ ఎనర్జీస్ అంటిల్ 12th వరకు ఉంటాయి. ఓకే, సో ఈ 12th వరకు, ఆ 8th నుంచి 12th వరకు అండ్ ఇప్పటి వరకు 2nd నుంచి 8th వరకు హైయెస్ట్ పాసిబుల్ ఎనర్జీస్ అన్ని కూడా ఆ హీలింగ్ జరగడానికి కావాల్సినటువంటి పరిస్థితులను, విషయాలను మీ చుట్టూ వచ్చే విధంగా చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ విత్ ద ఏంజల్ మెసేజ్ ఆర్ యూనివర్సల్ మెసేజ్ with number 1. And now let us go to universal message for number 2. The second message from the universe on this new moon and lines gateway portal ఏంటంటే you're about to receive social energy reset. సోషల్ ఎనర్జీ రీసెట్ అంటే నేను ఇందాక చెప్పినట్లు ఇట్ ఈస్ ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. అంటే ఎవరైతే నెంబర్ 2 ఈ యూనివర్సల్ నెంబర్ ని సెలెక్ట్ చేశారో వారు గడిచిన రోజులలో మీ కమ్యూనికేషన్ లో, మీ ఎక్స్ప్రెషన్స్ లో మొహమాటంతో, ఇబ్బందికరంగా మీకు రావాల్సిన దాన్ని మీరు అణిచివేసుకుంటూ, లేకపోతే అడగలేక ఇబ్బంది పడిన వాళ్ళైతే గనక ఈ మెసేజ్ మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే ఆల్మోస్ట్ August 25th వరకు నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు యూ విల్ బి గివెన్ హైయెస్ట్ ఎనర్జీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ మచ్ మోర్ క్లియర్లీ అండ్ డీప్లీ. మిమ్మల్ని మీరు క్లియర్ గా, స్పష్టంగా, అథెంటిక్ గా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కావలసినటువంటి ఎనర్జీస్ ఈ లైన్స్ గేట్వే పోర్టల్ నుంచి, న్యూ మూన్ నుంచి మీ యొక్క కాన్షియస్నెస్ అన్ని లేయర్స్ లోనికి ప్రసరణ చేయబడుతుంది. సో ఎవరైతే కాన్షియస్ గా నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్నారో, ఒకవేళ సెలెక్ట్ చేసుకోకుండా ఉన్న వారికి కూడా, బికాస్ యాజ్ ఎ సెడ్ ఈ 3 అందరికీ ఏదో ఒక భాగంలో వర్తిస్తాయి, కాకపోతే ఏది ప్రస్తుతం మనకి మెయిన్ థీమ్ అన్నది మనకు తెలియాలి. సో ఆ మెయిన్ థీమ్ ని ఫస్ట్ మనం ప్రయోగిస్తాం, దాన్ని మనం రిసీవింగ్ మోడ్ లోకి తీసుకుంటాము, ఆ తర్వాత రిమైనింగ్ వాటిని కూడా మనం రిసీవ్ చేసుకుంటాం. సో ఐ సే దిస్, సో ఎవరైతే నెంబర్ 2 కాన్షియస్ గా సెలెక్ట్ చేసుకున్నారో వారు మచ్ మోర్ డీపర్ గా ఐఎమ్ రిసీవింగ్ అని ఖచ్చితంగా చెప్పండి. అండ్ వెనెవర్ యూ సే దిస్ మై డియర్ ఫ్రెండ్, ఐ వాంట్ యూ టు వాచ్ దిస్, నేను రిసీవ్ చేసుకుంటున్నాను అని మీరు మనస్ఫూర్తిగా కంప్లీట్ సరెండరెన్సీతో ఈ 3 నెంబర్స్ గురించి నేను మెసేజెస్ చెప్తున్నప్పుడు అది మీకు రెసనేట్ అయితే గనక, రిసీవ్ చేసుకుంటున్నట్లయితే గనక యూ కెన్ ఫీల్ ఎ షిఫ్ట్ ఆఫ్ ఎనర్జీ బిట్వీన్ యువర్ హార్ట్ అండ్ థ్రోట్.
రైట్? మీ హార్ట్ కి థ్రోట్ కి మధ్యలో ఒక ఎనర్జీ పల్సేషన్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్, ఇప్పుడు నేను ఇది చెప్తున్నప్పుడు మీరు ఒకవేళ నెంబర్ 1 మెసేజ్ విన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన, ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, just type down in the comment section that I am experiencing the energy pulsation, or type just EP, energy pulsation. Okay, well then, coming to this social రీసెట్టింగ్, సోషల్ ఎనర్జీ రీసెట్టింగ్. సోషల్ ఎనర్జీ అంటే ఇందాకే నేను చెప్పాను, ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏమిటది, మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకునే విధానము, అలాగే మనం మన చుట్టూ ఉన్న ప్రపంచంతో డీల్ చేసే విధానము, ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఎలా రెస్పాండ్ అవుతున్నాము అని. ఇప్పటి వరకు గనుక మీరు మీ ఎక్స్ప్రెషన్ లో కానీ, మీరు ఏ పని చేసినా ఎక్కడైనా స్టక్డ్ గా ఉండిపోయినా, అది ఫైనాన్షియలీ కావచ్చు, లేదా ప్రాపంచిక మెటీరియలిస్టిక్ డీల్స్ లో, ప్రాపంచిక విషయాల్లో కావచ్చు, లేదా ఆధ్యాత్మిక విషయాల్లో కావచ్చు, లేదా మీరు ఎమోషనల్ పరంగా కావచ్చు, రైట్? సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, జస్ట్ సే దిస్, ఐ రిసీవ్ అని చెప్పండి. దట్స్ ఎనఫ్. అండ్ సీ ద ఎనర్జీ సెన్సేషన్ యూ ఎక్స్పీరియన్స్. మీ బాడీలో వస్తున్న ఎనర్జీ సెన్సేషన్ ని గమనించండి. సి, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు మాట్లాడుతున్నాను. వై? బికాస్ ఈ వీడియోస్ చూసే వాళ్ళు బోత్ ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన వాళ్ళు ఉంటారు, అలాగే తెలుగు మాత్రమే వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఐ విష్ యూ విల్ అండర్స్టాండ్ దట్. ఓకే, కమింగ్ టు దిస్, ఈ సోషల్ ఎనర్జీ రీసెట్టింగ్ అనే ఈ షిఫ్ట్ మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఈ టైం పీరియడ్ లో ఎవరితో మాట్లాడినా, ఏమి కమ్యూనికేట్ చేయాలనుకున్నా చాలా అవేర్నెస్ తో ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఆ పదాలను ఎంచుకోవాలి. అలా ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ ఎనర్జీస్ మీ యొక్క కాన్షియస్నెస్ లోనికి రావటం జరుగుతుంది. అండ్ అలాగే ఆ షిఫ్ట్ అనేది జరగటానికి అన్ని అవకాశాలు ఉంటాయి. సో బీ కాన్షియస్ అబౌట్ వాట్ యు స్పీక్, హౌ యు స్పీక్, అండ్ టు హూమ్ యూ స్పీక్. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంత మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్నది చాలా చూజీగా ఉండాలి. బికాస్ దిస్ సోషల్ ఎనర్జీ ఇస్ గోయింగ్ టు అప్లిఫ్ట్ యువర్ కాన్షియస్నెస్. మీ యొక్క చైతన్యం తాలూకా బేస్ లైన్ ని ఇది కూడా అప్లిఫ్ట్ చేస్తుంది. అలా అప్లిఫ్ట్ చేయాలంటే ఆ బేస్ లైన్ ఇంక్రీజ్ అవ్వాలి. బేస్ లైన్ తాలూకా ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే మీరు చేయవలసిందల్లా ఈ పీరియడ్ అంటే ఆగస్ట్ 25th వరకు వెరీ కాన్షియస్ గా ఉండాలి. Right? This shift invites you to take a deeper look into your communication. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అసలు ఏ పదాలను ఎంచుకుంటున్నారు అన్న దానిపైన ఒక డీపర్ లుక్ కలిగి ఉండాలి. కనుక వీలైనంత వరకు ఈ పీరియడ్ లో ఎవరైతే నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్నారో, ఆ యూనివర్సల్ ఎనర్జీస్ మీ యొక్క కాన్షియస్నెస్ అన్ని లేయర్స్ లోనికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మీరు బెనిఫిట్ అవ్వాలి అంటే కనుక ఈ పీరియడ్ లో అందరితోని, ముఖ్యంగా మీ పట్ల మీకు, మీతో ఉన్న వారి పట్ల ప్రేమ కరుణతో వీలైనంత వరకు వ్యవహరించడం చాలా అవసరం. బికాస్ ఈ రెండు మాత్రమే మిమ్మల్ని ఎల్లప్పుడూ రిసీవింగ్ మోడ్ లో ఉంచుతాయి. ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఎవరైతే నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్నారో, ఈ ప్రాసెస్ లో మీకు ఎమోషనల్లీ చాలా ఉక్కిరి బిక్కిరిగా, సఫకేటింగ్ గా, ఓవర్వెల్మింగ్ గా ఉంటే కనుక, రైట్, బికాస్ లాట్స్ ఆఫ్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్, సో దాట్ మీ బేస్ లైన్ కాన్షియస్నెస్ తాలూకా ఫ్రీక్వెన్సీ పెరగటానికి అవకాశాలు ఉన్నాయి కనుక, రైట్, టేక్ సమ్ డీప్ బ్రేక్స్. కొన్ని బ్రేక్స్ తీసుకోండి. ఆ బ్రేక్స్ లో వీలైనంత వరకు నేచర్ తో స్పెండ్ చేయడానికి మీ సమయాన్ని, మాక్సిమం టైం వెచ్చించండి. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు వీలైనంత వరకు గ్రౌండింగ్ ని కూడా, గ్రౌండింగ్ ఇస్ వెరీ సింపుల్, వీలైనంత వరకు కాలు పాదాలు రెండు నేలపైన పెడుతూ నాలో అవసరం లేని సరికాని శక్తిని నేను రిలీజ్ చేస్తున్నాను అని అంటూ బ్రీతింగ్ ప్యాటర్న్ ఎక్సర్సైజెస్ ని చేయటం ద్వారా ఎప్పటికప్పుడు ఈ సోషల్ ఎనర్జీ రీసెట్ ద్వారా ఏదైతే గడిచిన సంవత్సరాలలో మీకు అవసరం లేని శక్తి ఉన్నదో, మీ యొక్క ఉన్నతికి, అది అన్ని లెవెల్స్ ఆఫ్ ఉన్నతి, స్పిరిచువల్ అండ్ మెటీరియలిస్టిక్, ఓకే, అన్ని లెవెల్స్ ఆఫ్ ఉన్నతి పరంగా ఏదైతే ఆటంకంగా ఉందో అవన్నీ క్లియర్ చేయబడతాయి. సో మై డియర్ ఫ్రెండ్, ఎవరైతే 2 సెలెక్ట్ చేశారో, ఐ రిక్వెస్ట్ యూ టు బి వెరీ కాన్షియస్. అండ్ మీరు ఎప్పుడైతే ఐఎమ్ రిసీవింగ్ దిస్ అని కంప్లీట్ సరెండరెన్సీతో చెప్పారో, సెట్ యువర్ మైండ్ సో దాట్ ఎలా ఉండాలంటే మీ మైండ్ రానున్న రోజులలో అందరి పట్ల ప్రేమ కరుణ మాత్రమే కలిగి ఉంటాను. నో గాసిప్స్, నో జడ్జ్మెంట్స్, నో ఓవర్ థింకింగ్, నో ఓవర్ అనాలిసిస్. వీటిని కొన్ని బౌండరీస్ గా సెట్ చేసుకోవడం ద్వారా ఈ ఎనర్జీ ఏదైతే పోర్టల్ ద్వారా అలాగే న్యూ మూన్ ద్వారా రిలీజ్ అవుతుందో, ది బెస్ట్ కి మీరు మీ బెస్ట్ డివైన్ అప్లిఫ్ట్మెంట్ కి యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సో దిస్ ఇస్ విత్ ద ఎనర్జీ నంబర్. థర్డ్ యూనివర్సల్ మెసేజ్ ఇస్ స్పీడింగ్ అప్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ప్రోగ్రెషన్. మీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని, ప్రాపంచిక ప్రగతిని త్వరితం చేయడం అంటే వేగవంతం చేయటం అన్నమాట.
ఈ లైన్స్ గేట్వే పోర్టల్లో వచ్చే ఈ థర్డ్ మెసేజ్ ఏం చెప్తుందంటే, రానున్న రోజులలో మీ యొక్క చైతన్యము ఇంకాస్త ఉన్నతీకరణ చెందడానికి కావలసిన సపోర్ట్ కానీ, ఎంపవర్మెంట్ కానీ, ఇన్ఫినిట్ పొటెన్షియల్తో మీరు కనెక్ట్ అవ్వడానికి అవకాశాలన్నీ కూడా బీజ రూపాన మీ యొక్క చైతన్యపు అన్ని పొరలలోనికి స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. బికాస్ ఈ అన్ని లెవెల్స్ లో ఒక్క వ్యక్తి గనక, ఇప్పుడు ఎవరైతే నెంబర్ 3 సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఒక్క వ్యక్తి గనక తన యొక్క కాన్షియస్నెస్ ని అప్లిఫ్ట్ చేసుకుంటే తన చుట్టూ ఉన్న వారి యొక్క కాన్షియస్నెస్ ని కూడా ప్రభావితం చేయగలరు. సో మై డియర్ ఫ్రెండ్, ఎవరైతే నెంబర్ 3 సెలెక్ట్ చేసుకున్నారో, జస్ట్ సెట్ అన్ ఇంటెన్షన్, ఐఎమ్ రిసీవింగ్. ఈ చైతన్యపు బీజాలను నేను ఆ యొక్క శక్తి శరీరాలలోనికి, నా చైతన్యపు అన్ని పొరలలోనికి రిసీవ్ చేసుకుంటున్నాను అని ప్రకటించండి. ఇలా ప్రకటించడం ద్వారా మీ యొక్క చైతన్యము, మీ యొక్క అనంతతత్వపు పొటెన్షియాలిటీ అని అంటే దేన్నైనా సాధించగలిగేటువంటి శక్తి, ఆత్మశక్తి, ద ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ సోల్, అనంతమైనటువంటి ఆత్మ చైతన్య శక్తితో మీ యొక్క చైతన్యాన్ని అనుసంధానింపచేస్తూ రానున్న రోజులలో క్రియేట్ చేయడానికి, అంటే దేనినైనా చాలా సునాయాసంగా మేనిఫెస్ట్ చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం మీ వ్యక్తిగత ఉన్నతీకరణకే కాకుండా యావత్ భూమండలానికి, అలాగే మీతో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాలందరికీ ఉపయోగపడే విధంగా మీ ఉన్నతీకరణ ఉంటుంది. ఆ ఉండే విధంగా మీరు మీ యొక్క కాన్షియస్నెస్ ని ఎంత ప్యూర్ అండ్ క్లియర్ గా అయితే అంత క్లియర్ గా పెట్టుకోవాలి. అంటే మీ ఇంటెన్షన్స్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి, మీ ఎనర్జీ ఎప్పుడు కూడా లవ్ అండ్ కంపాషన్ తోనే ఉండాలి. ఈ 3 అట్ ద సేమ్ టైం అవేర్నెస్, 4 రైట్, పాజిటివ్ థాట్స్, లవ్, కంపాషన్ అండ్ అవేర్నెస్, ఈ 4టితో మీరు కమింగ్ 21 days పాటు కంప్లీట్లీ రెసనేట్ అవుతున్నప్పుడు మీ యొక్క కాన్షియస్నెస్ అనేది, మీ ఆత్మ పరిణామ క్రమము త్వరితమవుతుంది. త్వరితం అవ్వడం అంటే ఏమిటంటే, గడిచిన రోజులలో ఏదైతే ఒక అవర్స్, గంటల తరబడి సాధన చేస్తే, ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక 5-6 సంవత్సరాలలో జరిగేటువంటి ఉన్నతీకరణ, ఆత్మ చైతన్య ఉన్నతీకరణ లేదా ప్రకంపన పెరగటం అనేది ఈ కేవలం ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ 4టిని ఫాలో అవ్వటం ద్వారా ఇంప్రూవైజ్ అవుతాయి. సో దిస్ ఇస్ విత్ ద యూనివర్స్ నెంబర్ 3. సో మీకు ఈ 3 మెసేజెస్ లో ఏది రెసనేట్ అయ్యింది అండ్ మీరు దేనిపైన రిసీవ్ చేసుకునే మోడ్ లో ఉన్నారు అన్నది మీరు కామెంట్ సెషన్ లో మెన్షన్ చేయండి. అండ్ అగైన్ ఐ రిపీట్ దిస్, డిస్క్రిప్షన్ బాక్స్ లో కమింగ్ న్యూ మూన్ కి సంబంధించి, అలాగే సిరియస్ పోర్టల్ అట్యూన్మెంట్ కి సంబంధించి లింక్స్ ఉన్నాయి. అండ్ సిరియస్ పోర్టల్ అట్యూన్మెంట్ కేవలము ఈ 8th వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. మేక్ ష్యూర్ దట్ యు జాయిన్ బిఫోర్ 6th ఆఫ్ దిస్ మంత్. August 6th లోపల జాయిన్ అయినట్లయితే కనుక యుల్ నాట్ మిస్ ద లైవ్ సెషన్. అఫ్ కోర్స్ ఒకవేళ లైవ్ సెషన్ మిస్ అయినా యుల్ బి ప్రొవైడెడ్ విత్ ద రికార్డింగ్, సో దట్ August 25th వరకు సిరియస్ అట్యూన్మెంట్ ప్రాక్టీసెస్ ని చేయగలరు కనుక. Well then, see you soon in the next video. Thank you so much for listening and share your comments or your experiences. ఇది వింటున్నప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ, మీరు పొందినటువంటి ఇన్సైట్స్ కానీ, ఇంట్యూషన్స్ కానీ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయగలరు. థ్యాంక్ యూ.